ఈరోజు మే 28వ తేదీ గురువారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,430 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,200 పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,69,590 వద్ద ఉంది. నేడు బంగారం వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు 395 మేర తగ్గి 10 గ్రాములకు 1,58,686 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో వెండి ధరలు 3,116 రూపాయల మేర తగ్గాయి. దీంతో 1 కిలో వెండి ధర 2,69,000కు చేరింది. బులియన్ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశంపై పెరుగుతున్న ఆశావాదం కారణంగా బంగారం ధరలు 300 రూపాయల మేర పెరిగి 10 గ్రాములకు 1,65,000 రూపాయల స్థాయికి చేరుకున్నాయి. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర 300 రూపాయల మేర పెరిగింది. చైనా లాంటి దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించాయి. దీంతో బంగారం ధరలు పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల నుండి బలమైన డిమాండ్ కారణంగా వెండి పారిశ్రామిక వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ కారణంగానే బంగారంతో పోలిస్తే వెండి బలమైన పెరుగుదల ధోరణిని కనబరుస్తుంది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ప్రముఖ ఆర్థిక నిపుణుడు అమిత్ గోయల్ అంచనా ప్రకారం 2027 చివరి నాటికి బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉండవచ్చని తెలిపారు. ఒకవేళ ఉక్రెయిన్ అలాగే గల్ఫ్లో కొనసాగుతున్న సంఘర్షణలు ముగిస్తే బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల ధరలు పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు గోల్డ్ మ్యాన్ సాక్స్ మరియు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వంటి ప్రధాన సంస్థలు 2026లో బంగారం ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్నాయి. దీని ప్రకారం ధరల్లో ప్రస్తుత తగ్గుదల కేవలం ఒక మార్కెట్ సర్దుబాటు మాత్రమే. కేంద్ర బ్యాంకులు చురుకుగా బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నందున 2026 చివరి నాటికి బంగారం ధరలు 1,75,000 రూపాయల మార్కును కూడా అధిగమించవచ్చని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.